అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నేను బతుకున్నంతకాలం భారతీయ జనతా పార్టీ. ఇంకా దాని గురించి చెప్పాలంటే నాకైతే నమ్మకం ఉంది. 100% మూడోసారి మళ్ళా నరేంద్ర మోడీ గారే. ఆయన వస్తున్నాడు నియోజకవర్గంలో ప్రతివాడి పేరు పెట్టి పిలుస్తున్నాడు. పార్టీ కోసం అంత కష్టపడే మంచి వాడు. ప్రస్తుత హీరోల్లో నెంబర్ 1 చెప్పుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్. మంచి పొటెన్షియాలిటీ ఉన్నాడు. డ్యాన్స్ కానీ ముందు డైలాగ్ ఘంటసాల గారు అంటే గంధర్వ గాయకుడు. ఆయన జన్మే కారణ జన్ముడు అంతే. ఆయన చాలా మంచి నటుడే కాకుండా అవతల వాళ్ళ దగ్గర వస్తుందంటే భలే ఎంకరేజ్ చేస్తారు. ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు యాక్ట్ విత్ హిమ్ అన్నాడు. నాకు పద్మశ్రీ అప్పుడే వచ్చింది అనుకున్నాను. The power which is created by you, which you cannot see, which you cannot touch, that power is a God. ఆ పవరే భగవంతుడు. నేల సినీ ప్రయాణంలో ఎప్పుడు ఎక్కువ షూటింగ్స్ లోనే ఉండేవాళ్ళు, ఇంటి పట్టుతో తక్కువ ఉండేవారు. మిస్ అయ్యేవారు బాగా? డబ్బు సంపాదిస్తాను కదా, ఆనందంగా ఉంటుంది. భారతదేశపు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్న దిగ్గజ నటుడు, లెజెండరీ యాక్టర్, పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాసరావు గారు 47 ఏళ్ల సినీ ప్రయాణంలో 750కి పైగా సినిమాలు నటించారు. తెలుగు సినిమాలో మాత్రమే కాదు, తమిళ, మలయాళం, కన్నడ భాషలో నటించి, హిందీ భాషలో కూడా నటించి అక్కడి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుని చేశారు. వాళ్ళ హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తన సినిమా జీవితంలో 9 నంది అవార్డ్స్, కృష్ణ వందే జగద్గురు సినిమాకి సైమ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఆయన్ని అడిగి ఆయన సినీ జీవిత విశేషాలు తెలుసుకున్నారు. నమస్తే సార్. నమస్కారం. మీ సినిమా కెరీర్లో ప్రతిఘటన సినిమాతో మీరు ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయారు. ఆ సినిమా రాకముందు మీ జీవితం ఎలా ఉండేది? ముందు చెప్పాలంటే నా నేటివ్ ప్లేస్, నా పుట్టిన ఊరు కంకిపాడండి. అక్కడ ఆంజనేయులు డాక్టర్ గారు అంటే చాలా పెద్ద పేరు. మా నాన్నగారు ఆ రోజుల్లో ఎల్ఎంపి, ఇప్పుడు ఎంబీబీఎస్ లేవు. అప్పుడు ఏమిటంటే 32లో పాస్ అయ్యారు ఆయన. 1932లో మద్రాస్ చెన్నై యూనివర్సిటీ. అప్పుడు ఏమిటంటే స్వతంత్రానికి ముందు కదా, అందుకని పాస్ అవ్వగానే డాక్టర్కి, లాయర్కి, డాక్టర్కి ముఖ్యంగా ఇంజనీర్కి డిగ్రీ చేతికి ఇచ్చేవారు కాదు. 4 సంవత్సరాలు వార్ సర్వీస్ చేయాలి. అలా చేసి వచ్చిన తర్వాత డిగ్రీ ఇచ్చేవారు. అలా ఆయన 32లో పాస్ అయితే 36లో ఆయన చేతికి డిగ్రీ ఇచ్చారు. ఆ ఇచ్చిన తర్వాత కంకిపాడు గ్రామంలో, మాది ఒరిజినల్గా గుడివాడ దగ్గర బేతోలు. అక్కడి నుంచి నాన్నగారు ఉద్యోగరీత్యా ఆయన కంకిపాడులో సెటిల్ అయ్యి 55 సంవత్సరాలు అక్కడే అదే ఊళ్ళో అదే డిగ్రీతో అక్కడే చేసి ప్రజలు మన్నన పొందారు. కాకపోతే నాటక రంగం మొదట చెప్పుకోవాలంటే నా తోడబుట్టినవాడు మా అన్నయ్య కోట నరసింహారావు. ఆయన్ని తలుచుకున్నా మిగిలిన తలుచుకోవాలి నేను, నటుడుగా తలుచుకుంటే. ఎందుకంటే ఆయన నటుడుగా నన్ను తయారు చేసిన మొట్టమొదటి గురువు కోట నరసింహారావు. ఆయన దగ్గరే విద్య నేర్చుకున్నా. మీకు తెలిసే ఉంటుంది, కోట శంకర్రావు అని మా తమ్ముడు ఉన్నాడు. మేము ముగ్గురం అన్నదమ్ములం. కోట నరసింహారావు, కోట శ్రీనివాసరావు, కోట శంకర్రావు. మా ఇద్దరికి వాడే మా అన్నయ్య గురువు. ఆయన దగ్గరే విద్య నేర్చుకున్నాను. అప్పుడు ఏమిటంటే
కంకిపాళ్ళు అందరూ మా నాన్నగారిని మీ తర్వాత ఎవరు లేరా డాక్టర్ గారు, ఎవరు లేకపోతే ఎట్లా ఎవరో ఒకరు ఉండాలి అని ప్రతి వాళ్ళు అంటుండారు. మా నాన్నగారు నన్ను నా కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా డాక్టర్ అవ్వాలరా అది ఇది అని కేకలేస్తుండారు. సరే ప్రయత్నం చేశాను. ప్రీ యూనివర్సిటీలో నాకు సైన్స్ గ్రూపు అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్ వాటిలో కొంచెం 1% తక్కువై నాకు ఎక్కడ సీట్ రాలా. డొనేషన్ అప్పుడు మా నాన్నగారు డొనేషన్ కట్టను, నువ్వు ప్రపంచంలో ఎక్కడ చదువుకున్నా చదివిస్తా, డొనేషన్ మాత్రం పైస కట్టను అని ఆయన గట్టిగా చెప్పారు. సరే ఆ ప్రయత్నంలో చాలా చోట్ల ప్రయత్నం చేశాను. మా పెద్దబాబు గారు డాక్టర్ గారు, ఆయన కూడా మా నాన్నగారే చదివించారు ఆయన్ని. ఆయన దగ్గర ఉండి చదువుకుంటూ ఉండేవాడిని. ఆయన చాలా చోట్ల ట్రై చేశారు, దొరకలేదు. ఈలోగా ప్రీ యూనివర్సిటీ అయిపోయింది. మళ్ళా కాలేజీలో చేరడానికి లేట్ అయిపోయింది, 2 నెలలు. ఎవరు చేర్చుకుంటారు, 1 సంవత్సరం వేస్ట్ అవుతుందని బాధపడ్డాను. అప్పుడు నాన్నగారు ఏలూరు కాలేజీలో కోట భాస్కర్ శర్మ గారని ఫిజిక్స్ హెడ్ ఉండేవారు. ఆయన మా నాన్నగారికి కాస్త బంధువు. ఆయనకి ఉత్తరం రాస్తే ఆయన కోటా కింద అక్కడ చేర్చారు. సరే అక్కడ చేరాం కదా అని 3 ఏళ్ళు అక్కడే కంటిన్యూ చేశాం. సరే అక్కడ చేసాం, చేరాం. ఈ చదువు సంధ్య ఇటు పోయి నాటకాల మీద ధ్యాస మళ్ళింది. అలాగా యూనివర్సిటీ బెస్ట్ యాక్టర్, అలాగా చాలా ఆ రోజుల్లోనే చదువుకున్న రోజుల్లోనే మంచి ప్రైజులు అలాంటివి సంపాదించి పిచ్చట్ట పట్టింది. అలా బట్టి గట్ట సినిమాకి రావటం. ప్రతిఘటన సినిమాలో మీకు అవకాశం ఎలా లభించింది? టి కృష్ణ గారు మీకు ఎలా అవకాశం ఇచ్చారు? నిజంగా చెప్పాలంటే నేను సినిమా కోసం ఎప్పుడూ ట్రై చేయలేదు, అసలు ప్రయత్నం చేయలేదు. ఓ ఫోటో పట్టుకుని ఓ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళటం కానీ ఓ నిర్మాత వెళ్ళటం కానీ జరగల. ఎందుకంటే ఆ రోజుల్లో సినిమాల్లో యాక్టర్ అంటే ఏ వేషం, చిన్న వేషం, పెద్ద వేషం వేసినా ఏదో ఇంత ఎత్తు ఉండాలి, ఎర్రగా ఉండాలి, క్రాప్ ఉండాలి, ముక్కెట్ట ఉండాలి, కళ్ళెట్ట ఉండాలి, ఏవో రిస్ట్రిక్షన్స్ ఉండే. ఇప్పుడంటే కొంచెం 40 ఏళ్ళు ఒంటికి రంగు కొట్టుకుని కొంచెం నలుపు ఇరిగానే అప్పుడు నల్లగా ఉండేవాడిని బాగా. మన ఈ ఫేస్తో ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా అని అంటారు. మనకెందుకు బ్యాంకులు తక్కువ పని చేస్తున్నాం, 3 పిల్లలు, మనం ఎందుకు ఇబ్బంది పడటం నేను ప్రయత్నం చేయలేదు. 1982లో మీరైతే ఏం చేస్తారని ఒక నాటిక ఉంది. అది నేను రవీంద్రబాద్లో నటించాను. టి కృష్ణ గారికి అలవాటు ఏంటంటే ఆయన షూటింగ్ చేసే చోట ఇక్కడ నాటకాలు జరుగుతుంటే రాత్రులు వెళ్ళి చూడటం అలవాటు. ఎందుకంటే ఏదైనా కొత్త సబ్జెక్టులు, కొత్త నటులు వీళ్ళు దొరుకుతారు. అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు ఆయన దగ్గర కో డైరెక్టర్గా ఉండేవారు. ఆ టైంలో ఆయన అన్నారట, నాకు తెలీదు, సుబ్బయ్య గారు చెప్పడం, వీడెవడో భలే చేస్తున్నాడు, సినిమాకి కూడా బాగుంటాడు అని నన్ను ఏదో కాస్త మెచ్చుకోవడం జరిగింది. 82లో 85లో వందే మాతరం సినిమా తీస్తున్నారు. అప్పుడు నర్రా వెంకటేశ్వరరావు కొంచెం అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు. అలాంటి టైంలో అది విలేజ్ పాలిటిక్స్ మీద సబ్జెక్టు. 2 గ్రూపులు, ఒక గ్రూపుకి అతను, రెండో గ్రూపుకి మళ్ళీ సినిమా యాక్టర్ని పెడితే డామినేట్ అయిపోతాడు, ఎవరైనా స్టేజ్ యాక్టరే బాగుంటుందని టి కృష్ణ గారు అంటాం. అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు, మీకు జ్ఞాపకం ఉందా ఫలానప్పుడు మన నాటకం, అవునయ్యా అది ఎక్కడ దొరికితే భలే ఉంటుంది అంటే కానీ నన్ను పట్టుకోవడం, వెళ్ళటం, వందే మాతరం సినిమాని నటింది. దాంట్లో బాగా నటించామని అందరూ పేరు చెప్పుకోవటం, ఆయన కూడా మెచ్చుకోవటం.
జరిగింది. తర్వాత ప్రతిఘటనకి ఆయన పిలిచారు వాసన హోటల్ వైజాగ్లో. అక్కడ పిఎల్ నారాయణకి రూమ్ ఉంది. ఆ రూమ్లో నన్ను దింపారు. పిఎల్ నారాయణ నేను నాటకాలు అప్పటి నుంచి బాగా ఫ్రెండ్. ఎరా అంటాడు. అయిపోయింది. రాత్రి 12:30 వేళ నల్లగా వచ్చాడు ఒంటి నుండి. ఏంటంటే ట్రైన్ మిస్ అయ్యానురా, బొగ్గులారీ ఎక్కువచ్చానన్నాడు. సర్లే వచ్చాం. కాసేపు తెలంగాణ రామాయణం అది చెప్పు, తెలంగాణ మాండలికంలో బాగా చెబుతా అని చెప్పాను. చెప్తే ఆడ ఉన్నట్టు ఉండి, మామూలుగా రాజకీయ నాయకులు సోదరి మనలారా అంటారు కదా, దానికి తెలంగాణ మాండలికంలో చెప్పు అన్నాడు. అప్పుడు మంచి మూడ్లో మీ అమ్మలకి మీ అక్కలకి నాన్నలకి అందరికీ పెడతాను అని అన్నాను. అది విని ఒక్క నిమిషం ఆగన్నాడు అని అప్పుడు ఫోన్ చేశాడు టీ కృష్ణ గారికి రమ్మని. వచ్చాడు. ఎదురా ఒకసారి మూడ్లో అని అన్నాను. ఆయన వెళ్ళిపోయాడు కామ్గా. ఆయనకి బాగా చనువు, కథ అంతా కూడా తెలుసు ఆయనకి. ఆయన వెళ్ళిపోయాడు, నచ్చలేదేమో అన్నా. లేదు, నీకు కృష్ణ సంగతి తెలీదు, ఓ పావుగంట నీకు చూడన్నాడు. ఓ పావుగంటలో ఆయన స్క్రిప్ట్ నీకు పంపించి, అంకుల్ చాలా బాగుంది, నీకు కథ అంతా తెలుసు కదా, ఎక్కడెక్కడ పెడితే బాగుంటుందో అన్ని చోట్ల పెడదాం, మంచి పేరు వస్తుంది క్యారెక్టర్కి అన్నాడు. అప్పుడు వాడు క్యారెక్టర్ ఏదో సీన్ చెప్పడం, దాన్ని నేను మాండలికంలో అంటాం. అలా జరిగితే 8 సీన్లు 9 సీన్లు వచ్చినాయి. అవే సినిమాలో ఉన్నాయి. అది వాళ్ళ తర్వాత అంటాం. అలా జరిగి అన్నీ ఇక మీకు తెలియదే ఉంది. మీరు మీ కెరీర్లో ఎంతోమంది దర్శకులతో పనిచేశారు. మీ హృదయానికి దగ్గరైన దర్శకులు అంటే అందరూ మహానుభావులేనండి. నాకు మంచి పేరు తెచ్చిపెట్టిన వేషాలు ఇచ్చిన దర్శకులందరూ గొప్పవాళ్ళే. మోహన్ గాంధీ గారు, రవిరాజా పినిశెట్టి గారు, కోడి రామకృష్ణ, సరే ఇలాగా చాలామంది ఉన్నారు. వాళ్ళతో పాటు అసలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈవి సత్యనారాయణ. ఆయన నన్ను పిండేశాడు, నా దగ్గర నుంచి మొత్తం లాగేశాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఒక మంచి గుణం ఉంది. ఏదో కేకలు వేసినా, కోపం వచ్చినా ఏదన్నా నటుల్ని వదిలిపెట్టడం. దగ్గర వస్తుందంటే గట్టిగా పట్టుకుంటాడు. అందుకనే చాలా సినిమాలు మీకు తెలుసు కదా, పౌలు సినిమాలు, హలో బ్రదరు, ఇంట్లో ఇల్లాలు వంటి. ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఆమె సినిమాతో మీ కెరీర్ ఒక మచ్చుతున్నదని చెప్పుకోవాలి. సినిమా ఆ సినిమా అయిన తర్వాత ఒక 6 నెలలు ఆడవాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళినా ఇంకా చూసేవారు కాదు. అంత అలాంటి దరిద్ర వేషం వేయటానికి దమ్ముండాలి, దానికి కూడా దమ్ముండాలి. ఆ 2 సమకూరినాయి కాబట్టి దానికి అంత పేరు వచ్చింది. అలానే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలో చాలా వరకు సర్కార్ సినిమాతో మీరు హిందీలో డెబ్యూ చేశారు, అమితాబ్ బచ్చన్తో నటించారు. ఆ ఎక్స్పీరియన్స్ మీ లైఫ్లో గొప్పగా చెప్పుకోవాలంటే నేనే డబ్బింగ్ కూడా చెప్పానండి. రామ్ గోపాల్ వర్మ గారు వెళ్ళంగానే కూర్చోబెట్టి క్యారెక్టర్ బలానా అని చెప్పారు. కాకపోతే నేను సౌత్ నుంచి వచ్చిన, నా స్టైల్ అంతా నార్త్గానే ఉంటుంది అని అనాలి. ఏదైనా ఉంటే బాగుండండి అంటే, రెస్ట్ బర్త్ నార్త్ అయ్యి मगर मेरा स्टाइल సౌత్ అయ్యా, నార్త్ అయ్యి मेरा బర్త్ సౌత్ అయ్యా అని గమ్మత్తుగా ఉంటుంది బాగా. నాకు తెలీదు, ఫస్ట్ డైలాగే అమితాబ్ బచ్చన్ గారితో క్లోజ్ షాట్ పెట్టాడు. పెట్టంగానే ఆయన్ని రాము అని పిలిచాడు. క్యాజీ అని వచ్చాడు. వెరీ గుడ్ సెలక్షన్,
వెరీ గుడ్ అని నన్ను ఆర్ యు ఫ్రమ్ స్టేజ్ అన్నాడు. ఎస్ సార్ ఐఎమ్ స్టేజ్ యాక్టర్ ఫర్ 25 years అన్న. దట్ పొటెన్షియాలిటీ ఐఎమ్ సీయింగ్ ఇన్ యూ అని వాళ్ళ అబ్బాయి అభిషేక్ బచ్చన్ కూడా ఫోన్ మాడుతూ అవతల నుంచి ఉన్నాడు. అభిషేక్ని పిలిచాడు. పిలవగానే వచ్చాడు. ఈజ్ మిస్టర్ శ్రీనివాసరావు ఫ్రమ్ హైదరాబాద్. ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు యాక్ట్ విత్ హిమ్ అన్నాడు. నాకు పద్మశ్రీ అప్పుడే వచ్చింది అనుకున్నాను. అంత గొప్ప లెజెండరీ యాక్టరు, వరల్డ్ ఫేమస్ యాక్టరు. ఆయన ఆ మాట అంటే నాకు ఒళ్ళు పులకరించి అలాగా అన్ని భాషలను మీరు అన్నట్టు తమిళ్ అన్నిట్లో అన్నట్టు ఇచ్చాను. అందరూ గొప్ప డైరెక్టర్ల దగ్గర పనిచేశారు. మంచి మంచి వేషాలు చేశారు. మీ సినిమాలో ప్రధానంగా బావగారు బాగున్నారు కావచ్చు, ఆడవారి మాటలకు అర్థాలు వేరే కావచ్చు, మనీ కావచ్చు, అందులో మీ కామెడీ టైంకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మీరు ఆ పాత్రలు పోషిస్తున్నప్పుడు ఇప్పటి జనరేషన్ కూడా ఎంజాయ్ చేస్తారు, ఈ పాత్రలు ఫ్యూచర్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి మీరు అప్పుడే ఊహించారు? ఏమి ఊహించలేదండి. చేసినప్పుడు అనిపించింది మంచి పేరు వస్తుంది, మంచి సక్సెస్. నిర్మాత గారే అన్నారు అది తమిళ్ వర్షను, తమిళ్ కంటే కూడా చాలా బాగా వచ్చిందండి తెలుగులో. మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బ్రహ్మాండంగా ఉంది, మంచి పేరు వస్తాను అన్నాడు. బాబుమోహన్ గారు నేను ఫస్ట్ కాంబినేషన్ అది. అక్కడి నుంచి ఇక ప్రయాణం సాగింది. వెంకటేష్ దగ్గుబాటితో మీ కాంబినేషన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్ అది. అన్నీ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు కావచ్చు, ఆడవారి మాటలకు అర్థాలు వేరలే, ప్రేక్షకులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేవారు మీ కాంబినేషన్. మొట్టమొదటి సినిమా ఉందండి, వారసుడు వచ్చాడు. అక్కడి నుంచి అన్నీ. ఆయనతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయన చాలా మంచి నటుడే కాకుండా అవతల వాళ్ళ దగ్గర వర్తుందంటే భలే ఎంకరేజ్ చేస్తారండి. ఈ డైలాగ్ నాకు వద్దా ఆయనకే పెట్టండి అని కూడా అంటాడు. అంత మంచి వ్యక్తి. ఆయనతో యాక్ట్ చేస్తుంటే ఆయనే ఒకప్పుడు మేకప్ మెన్ గారు చెప్తూ ఉండేవాడు. ఆయన మేకప్ మెన్ ఏం చేశారంటే బాబు క్యారవాన్లోకి వచ్చి మీ గురించి చెప్తున్నాడు అని. వాళ్ళ మా అంత మంచి మనిషి. మీకు మ్యూజిక్ కూడా మంచి టేస్ట్ ఉంది. మ్యూజిక్లో కూడా ఘంటసాల గారి పాటలు మీరు చాలా బాగా వింటూ ఉంటారు. ఆయన అంటే మీకు ప్రాణం. ఘంటసాల గారు అంటే గంధర్వ గాయకుడు. ఆయన జన్మే కారణ జన్మ. గొప్ప విశేషం ఏంటంటే ఒక గాయకుడిగా జీవితాన్ని నడుపుతూ పాటలు పాడుతూ 110 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు, సంగీత దర్శకత్వం వహించాడు. ఏ సినిమా మీరు అబ్జర్వ్ చేసినా ఆయన మ్యూజిక్ వల్ల సినిమా పాడైందని ఎక్కడా ఉండదు. అంత గొప్ప మనిషి. కారణ జన్ముడు అంతే. మామగారి సినిమాలో దాసనారాయణరావు గారితో కావచ్చు, అలానే బాబు మోహన్ గారితో కావచ్చు, మీరు పండించిన కామెడీ కానీ హాస్యం కానీ ఇప్పటికీ యూట్యూబ్లో చాలామంది ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మామగారి సినిమా టైంలో స్పాంటేనిటీ మీకు ఎలా ఉపయోగపడింది? ఐ మీన్ డైరెక్టర్స్ ఏమైనా ఇంప్రూవ్ చేయాలి, అదంతా స్పాంటేనియస్గా మీరు పండించిన హాస్యం. సుబ్బయ్య గారు గొప్పతనం ఉండేది. మనకి ఏదన్నా ఒకటి ఏదైనా థాట్ వస్తే కోటయ్య కానీ 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 బాగుంది బాగుంది అంటుండేవాడు. ఆయన దగ్గర అదొకటి నేర్చుకోవాలి నటుడు ఎవడైనా సరే. అంత మంచి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. పాలిటిక్స్లో కూడా మీరు రాణించారు, విజయవాడలో ఎమ్మెల్యేగా పనిచేశారు. బీజేపీతో మీకున్న అనుబంధం ఎలా? అనుబంధం ఏముందండి, వాజ్పేయి గారి టైంలో ఎమ్మెల్యే చేశాను. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నేను బతుకున్నంతకాలం భారతీయ జనతా పార్టీ. ఇంకా దాని గురించి చెప్పాలంటే గెలుపుకోవటం గురించి నా పార్టీ గొప్ప నాకు అందరూ చెప్పుకుంటారు. ఓటేసారు ప్రజలు, వాళ్ళు నిర్ణయించారు. వాళ్ళ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. నాకైతే నమ్మకంగా ఉంది, నమ్మకం ఉంది. 100కి 100 పాళ్ళు మూడోసారి మళ్ళా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి దేశాన్ని చక్కగా పరిపాలించి ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా భారతదేశాన్ని నిలబెడతాడని పార్టీకి తనకి కూడా అన్ని దేశాల్లోనూ
విదేశాల్లో కూడా మంచి పేరు వస్తుందని, భారతదేశాన్ని ప్రపంచ గొప్ప దేశంగా నంబర్ 1 దేశంగా చేస్తారని నాకు బాగా నమ్మకం ఉంది. రీసెంట్గా మీరు కొన్ని రోజుల క్రితం ఓటు వేసిన వీడియో బాగా వైరల్ అయింది. హైదరాబాద్లో నమోదైన ఓటింగ్ శాతం 39%. మీరు వెళ్ళి పోలింగ్ స్టేషన్లో ఓటు వేయడం, ఆ వీడియో అంతా కూడా బాగా వైరల్ అయింది. యువత మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ పొందాలని చెప్పి చాలామంది నెటిజన్స్ కూడా ఫీల్ అయ్యారు. తమిళ్లో కూడా చూపించారండి. కాకపోతే దాంట్లో జరిగిన ఇబ్బంది ఏంటంటే ఈ లుంగి అడ్డం పడకుండా వెడం చేస్తుంటే పైకి పట్టుకుని నడిచా, దాంతో వెడం చేయి పడిపోయిన వాళ్ళలాగా ఉంది. దాంతో కొంచెం మరీ అసలు ఒంటో బాగా కదలేకపోతున్నాడు. బాగా వచ్చింది వైరల్. అది వాళ్ళ తప్పు కాదు, నా పరిస్థితి అది. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో అరే ఈ పాత్ర నేను పోషించలేకపోయాను, ఈ పాత్ర నాకు వస్తే బాగుండేది అనే రోల్ ఏమైనా ఉందా? అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటేనండి, కైకాల సత్యనారాయణ గారి దాకా మహానుభావులు ఎంతోమంది నటులు ఉన్నారు, గొప్ప నటులు. ఆ రోజుల్లో సినిమా ఏమిటంటే 5 ఉండేవి: సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్. 5 సినిమాలు ఎవరు చేసినా ఇప్పుడు నటులకు కూడా వాచకం కానీ డైలాగ్ రెండరింగ్ కానీ ఒక టిపికల్గా ఉండేది. ఏదైనా ముస్లిం క్యారెక్టర్ వేసామనుకోండి, మీకు ఇస్తే మాకి తీసుకుంటామని మీకి మాకి అంటుంటారు. అలాగే సోదర సోదరీమణులారా అలాగే. అంటే అప్పుడు సినిమా ప్రభావం మనుషుల మీద ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనుషుల ప్రభావం సినిమా మీద వచ్చి ఇప్పుడు మీకు చూస్తుండగానే మీకు తెలిసినంత వరకు నేను ఒక 100 సినిమాల పైన పొలిటికల్ వేషాలు వేసుంటా. మరి ఏది బోర్ కొట్టలేదు, అందరూ ఎంజాయ్ చేశారు. అంటే ఇదే ఈ టీవీల్లో చూసి వాటిలో చూసి అసెంబ్లీ సెషన్స్ చూసి వాళ్ళలో భాష వ్యవహారం ఏదైనా టిపికల్గా ఉంటే బ్రెయిన్లో పెట్టుకుని ఏదైనా సినిమాల్లో ఉపయోగపడితే ఉపయోగించడం అలా జరిగింది. అది సినిమాకి. మీరు హాస్య పాత్రలు పోషించారు, విలనిజము పండించారు. ముఖ్యంగా కెమెరా ముందు మీరు ఎక్కువగా ఎంజాయ్ చేసిన జోనర్ ఏంటి? హాస్యమా లేకపోతే విలనిజమా? నా దగ్గర నాకు మనసులో ఉన్న అలవాటు అండి, నాయకుడు ప్రతినాయకుడు అంటారు. నాయకుడు తర్వాత ప్రతినాయకుడికి అంత ఇంపార్టెంట్. కేవలం దెబ్బలు తినడానికి ఎన్నో పడిపోవడానికి కాదు. అందుకని ప్రతినాయకుడు కూడా మళ్ళా వస్తే బాగుండే, ఇంకోసారి చూస్తే బాగుండే అనిపించాలి. అందుకని నాకు బాగా ఇష్టమైంది ఏమిటంటే హాస్యంతో కూడినటువంటి విలని అంటే నాకు బాగా ఇష్టం. అలాగే మీరు చూడండి, నా సినిమాలన్నీ కూడా కామెడీ కొంచెం ఎక్కువ ఉంటుంది వెళ్ళి, లేకపోతే సినిమా వేస్ట్ కొడుతుంది. అది మీరు అన్నట్టుగా ప్రధానంగా చర్చించుకోవాల్సిన సినిమా శత్రువు. శత్రువు సినిమాలో అటు విలనిజం ఇటు కామెడీ 2 సమపాలలో పండించారు. అలానే గణేష్ సినిమాలో కూడా విలనిజం ఎంతగా హైలైట్ అయిందో కామెడీ టైమింగ్ కూడా అంతే హైలైట్ అయింది. ఆ మూవీస్లో వర్క్ చేసినప్పుడు మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏం ఎక్స్పీరియన్స్ అండి, అదంతా డైరెక్టర్లు గొప్పతనం. డైరెక్టర్లు గొప్పతనం. కోడి రామకృష్ణ గారు, ఆయన పోయారు కదా, 2వ డైరెక్టర్ తిరుపతి ప్రకాష్, వాళ్ళదే గొప్పతనం అంటే ఏముంటుంది అంటూ. ప్రస్తుతం చాలా వరకు హాస్యం తగ్గిపోయింది, హాస్య చిత్రాలు రావట్లేదు అని చెప్పి చాలామంది ప్రేక్షకుల వాదన. చాలామంది కూడా అరే మాకు కామెడీ సినిమాలు రావట్లేదు, అంతా కూడా వేరే నాన్ సెన్స్ మూవీస్ వస్తాయని చెప్పి అన్నారు. మళ్ళీ పూర్వకాలంలాగా హాస్య చిత్రాలకి బ్రహ్మరథం పట్టాలంటే ప్రేక్షకులు ఎలాంటి కథలతో ముందుకొస్తే బాగుంటుందంటారు? మీరే అన్నారు ఇప్పుడు అంటూ మాట్లాడుతూ కామెడీ చిత్రాలని. మేము చేసింది హాస్యం అండి. జంధ్యాల గారు, వేలగ నరసింహారావు ఇలాంటి వాళ్ళందరూ చేయించింది హాస్యం. హాస్యం అంటే ఇప్పుడు జంధ్యాల గారు ఉందనుకోండి, ఆయన కామెడీ అనకుండా హాస్యం అనాలి అని ఎవరో అడిగారు. హాస్యానికి కామెడీకి తేడా ఉంటాను. తల్లిపాలకి డబ్బా పాలకి ఉన్న తేడా అంతేనండి. హాస్యం జంధ్యాల గారి హాస్యం అంటే ఎవరైనా ఎప్పుడైనా ఎన్నేళ్ళ వాళ్ళైనా ఎక్కడైనా ఎవరితోనైనా సరే చక్కగా చెప్పుకుని నవ్వుకోవచ్చు. ఇప్పుడు అలా కాదు కదా, మీకు తెలుసు కదా, బోల్డ్ ప్రోగ్రాంలు వస్తున్నాయి, అన్నీ కామెడీ అంటారు. ఏమిటో దాని పేరు కామెడీ అంటారు.
ఏమిటో పిచ్చి పిచ్చిగా కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు గంతులు వేయటాలు ఇవే తప్ప ఇంకోటి లేదు. ఆ తేడా మీకే తెలుస్తుంది. అది జంధ్యాల గారు ప్రస్తుతం వస్తుందిగా చెప్తున్నాను. ఆహనా పెళ్ళంట సినిమా తర్వాత మీ కెరీర్ గ్రాఫ్ ఏ రకంగా పెరిగింది? అహమా పెళ్ళంటకి ఒక చిన్న విషయం ఏంటంటే ఆ వేషం రావు గోపాలరావుతో వేయించాలని మన రామానాయుడు గారు బాగా ప్రయత్నం చేశారు. ఇది నాకు ఎలా తెలుసు అంటే, ఒక రోజు హైదరాబాద్ వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను. ఆ రోజు ఏదో ఒక అరగంట అంత లేట్ ఫ్లైట్. తీరా చూస్తే ఎదురుకుండా నాయుడు గారు ఉన్నారు. నమస్కారం సార్, రామానాయుడు గారికి నమస్కారం అన్నాడు. ఏ కోట ఇట్రా సమయానికి కనపడ్డా అనిపించి, ఏం లేదయ్యా ఇప్పుడు సినిమా కథ ఫైనలైజ్ చేసి వచ్చాను, చాలా బాగుంది, దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఉంది, అది నేనేమో పొద్దున్న దాకా బాగా కొట్టాడని గోపాలరావుతో అయింది, కానీ జంజాలు మాత్రం నీతో వేయించాలని ఆయన గొడవ చేశారు. ఎందుకంటే అంటే రావు గోపాలరావు గారు ఫేస్ రిచ్గా ఉంటుందండి, రెడ్గా చక్కగా అందంగా ఉంటాడు. ఆయనకి ఎంత మేకప్ చేసినా ఆ నీచత్వం కనపడదు. మీకెందుకు నేను కోట శ్రీనివాసరావుతో చేయించుకుంటాను కదా అని కట్టుపట్టుదల పట్టాడు. నేను కన్విన్స్ అయ్యి సరే ఇప్పుడే చెప్పి వచ్చాను, ఒక 20 రోజుల దాకా డేట్లు కావాలి, జాగ్రత్త, మంచి వేషం, ఈ వేషం మండితేనే సినిమా ఆడుతుంది లేకపోతే లేదు అని చెప్పాను. సరే ఆశ అనటం మీకు తెలియదు. మీ ఫిల్మోగ్రఫీలో ప్రధానంగా చర్చించుకోవాల్సిన సినిమా ఆ నలుగురు. ఆ సినిమా అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఒక ఎత్తు. అవునండి. మీరు ఒంటి చేతితో క్లైమాక్స్ నిలబెట్టేశారు. ఆ సినిమాకి నంది అవార్డు కూడా వచ్చింది. మీరు ముందు ఊహించారు ఆ సినిమాకి పర్ఫార్మెన్స్కి అవార్డు? లేదండి, యథార్థంగా సూర్యుడు అస్తమించే టైం అయింది, వెలుతురు తగ్గిపోతుంది. కెమెరామెన్ గారు పిలిచి, ఏమండి ఒక షాట్ కంటే ఎక్కువ తీయలేం, జాగ్రత్త కొట్టగారని చెప్తే మీరు నమ్మరు, ఆ డైలాగ్ మొత్తం ఒకే షాట్లో చేశాను. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ బయట నుంచి కోట మామ ఈ సంవత్సరం నంది కొట్టావు పో అన్నాడు. అలాగే జరిగిందని. అంత మంచి వేషం. దాంట్లో నాకు బాగా నచ్చిన డైలాగ్, నేను వడ్డీ తినే మనిషిని కానీ గడ్డి తినే మనిషిని కాదని. నిజంగా ఎంత మంచి డైలాగ్. అలాగా ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరి యాక్టింగ్ని మీరు ఎక్కువ తెరపై చూడడానికి ఇష్టపడతారు, టీవీలో కావచ్చు? ఇవన్నీ తర్వాత అండి. ప్రస్తుత హీరోల్లో నెంబర్ 1 చెప్పుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్. మంచి పొటెన్షియాలిటీ ఉన్నాడు. డ్యాన్స్ కానీ డైలాగ్, ముందు డైలాగ్ అద్భుతంగా చెప్తాడు, వాళ్ళ తాతగారు లాగా. బాగా ఆయన నెంబర్ 1. తర్వాత బన్నీ, తర్వాత మహేష్ బాబు. అదండి. బృందావనం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చాలా మంచి పాత్ర ఆ సినిమాలో మీది. బృందావనం సినిమా వంశీ పడిపల్లి డైరెక్టర్. ఆ మూవీ షూటింగ్ టైంలో జూనియర్ ఎన్టీఆర్తో కావచ్చు, వాళ్ళతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. చక్కగా ఆనందంగా ఉంటుంది, సరదాగా ఉంటాడు, సరదాగా మాట్లాడతాడు, బాగుంటుంది. అతడులో బాజిరెడ్డి క్యారెక్టర్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు, చాలా మంది టాలీవుడ్ ప్రేక్షకులు కావచ్చు, ఆ పాత్ర చాలా ఇష్టపడుతుంటారు. ఒక గొప్ప విశేషం ఏంటంటే, ఆ బృందావనంలో క్లైమాక్స్ సీన్ చేసేప్పటికి మా వాడు మా ప్రసాద్ పోయి కరెక్ట్గా 21 రోజులు ఆ టైంలో చేశాను ఆ క్లైమాక్స్. ఏదో భగవంతుడి దయ. నేను ఎప్పుడు కూడా నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం తప్ప నా గొప్పతనాన్ని ఎప్పుడు ఫీల్ అవ్వను. అలా ఫీల్ అయితే ఎప్పుడో నాశనం అయిపోయేవాడిని. ఎవరికైనా ఒక్కటే గుర్తుంచుకోవాలి, ప్రతివాడికి భగవంతుడు మంచి టైం ఇస్తాడు. ఆ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నాశనం అయిపోతాం. ఎంత పెద్ద గుమ్మడిగా ఎంత టాలెంట్ ఉన్నా ఆవగిందంత అదృష్టం కూడా ఉండాలి. నేను ప్రతిసారి టీవీలో చెప్తాను. ఆ 2 ఉన్నవాడే కోట శ్రీనివాసరావు, అంతేగాని గొప్పవాడిని ఏం కాదు. అది దాంతో 40 సంవత్సరాల నుంచి ప్రేక్షకులను అలరిస్తున్నాను, వాళ్ళ ఆశీర్వాదం పొందాను. రాబోయే నటీనటులకి, ఆస్పైరింగ్ యాక్టర్స్కి మీరు ఇచ్చే కీలక సలహా ఏంటి? ఏమీ లేదండి, ఒకటే సలహా. వాళ్ళు రేపు నటన అనేది బయట ఎక్కడ లేదు, నాటకాలు ఆడలేదు.
అందుకని నేను అందరికీ చెప్పేది ఏంటంటే రామోజీరావు పుణ్యం అంటూ పాత సినిమాలు మనకి తెలుగు సినిమా ఈటీవీలో వస్తున్నాయి కదా, సినిమా తెలుగు సినిమా అని రోజు 7ంటికి అంతకు వస్తుంది. ఆ పాత సినిమాలు ఆ ఛానలే కాదు ఇంకే ఛానల్ వచ్చినా ఓల్డ్ పిక్చర్స్ అన్నీ చూస్తూ కూర్చుంటే వాళ్ళకి డైలాగ్ డిక్షను, ఎక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి, ఎక్కడ ఆశ్చర్యార్థకం ఉండాలి, ఎక్కడ ఆపాలి, స్వచ్ఛత డైలాగ్ ముఖ్యంగా గుమ్మడి గారు లాంటి వారు మహానుభావులు డైలాగ్ చెప్తే ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. అలా స్వచ్ఛత ఇవన్నీ నేర్చుకోవచ్చు. కాబట్టి ఆ సలహా కంటే ఇంకెక్కువ ఊరికే వాళ్ళ మాట వీళ్ళ మాట, వాళ్ళు నేర్పారు వీళ్ళు నేర్పారు 6 నెలలు అక్కడ నేర్చుకొని ఇక్కడ నేను 25 ఏళ్ళు నేర్చుకుంటాను, నాకు నటన వచ్చింది లేదు, నాకు అనుమానం వచ్చింది. 6 నెలల్లో ఏం నేర్పుతారండి? ఊరికే డబ్బులు తగలేసుకోవడం తప్ప అదేం కాదు. ఇది చాలు. ఈ నేర్చుకుంటే చక్కగా బాగుపడతారు. తర్వాత పర్సనల్ క్యారెక్టర్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. మీ సినిమా కెరీర్లో ఒక టైంలో సూపర్ స్టార్ కృష్ణ గారు మీకు చాలా సపోర్ట్ చేశారని చెప్పి మీరు అనేక ఇంటర్వ్యూస్లో పంచుకున్నారు. అలానే కృష్ణరాజుకు వాళ్ళు అందించిన తోడ్పాటు సహకారం ఎలాంటి? అంటే అప్పుడు మండలాధీశుడు అని ఒక సినిమా చేయించారు. అది కృష్ణ గారి ప్రోత్బలంతో జరిగింది. భయపడ్డా. కాకపోతే ఒక్కటి నేను కూడా నిర్ణయం చేసుకున్నానంటే మహాత్మా గాంధీ గారు వేషం వేసాను అనుకోండి 4 రోజులు చెప్పుకుంటారు. నాకంటే పెద్ద ఆయన మహానుభావుడు ఒక ఆయన వేశాడు, పేరు ప్రఖ్యాలు సంపాదించాడు. నేనేసి ఏం చేయాలి? తర్వాత ఏంటంటే లైవ్ జరుగుతున్న ఏదో రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి ఆయన వేషం. మీరు ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. నేను ఆయన ఎక్కడ తిట్టలేదు, ఆయన తిడితే ఎలా తిడతాడు అని మేనరిజంగా పెట్టి చేశాను తప్ప ఎప్పుడు కించపరచలేదు ఆ వేషం. తర్వాత బ్యాంక్ వారు పలానా డేట్ లోపల నువ్వు వస్తావా లేకపోతే తీసేయమంటావా అని ఉత్తరాలు. సరే అటు వస్తుంది, ఉత్తరాలు వస్తున్నాయి, ఛాన్స్ యాక్ట్ చేద్దాం, సక్సెస్ ఏమో ఇటు ఉంటాను, లేకపోతే బ్యాంక్ వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు అనే నిర్ణయంతో నేను ఆ సినిమా చేశా. అది అనుకున్నట్టు సక్సెస్ అవ్వడం, పేరు రావడం జరిగింది. రైట్ నౌ మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? ఏముందండి, ఇదివరకైతే సినిమా షూటింగ్ అన్నీ పరిగెత్తేవాళ్ళం. ఇప్పుడు ఏమీ లేదు. మీలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తానంటే ఇంటర్వ్యూ, అయితే ఎవరన్నా వచ్చి వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు, కాసేపు మాట్లాడుకోవడం వెళ్ళడం, అంతే. ఏం లేదు పని. కాకపోతే ఏంటంటే బాగా రోజు 100-150 మంది మధ్యలో పని చేసేవాడిని. ఒకసారి ఒంటరిగా కూర్చోవడం, నేను మా ఆవిడ ఎదురు ఏదో మాట అనుకోవడం, తిట్టుకోవడం, కూర్చోవడం, ఇదే తప్ప కూర్చోవడం పిచ్చెక్కిపోతాను. అంతకంటే లేదు. మీరు డాక్టర్ అవ్వాలనుకున్నారు, దాని తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో చేశారు, దాని తర్వాత మళ్ళీ సినిమాలో స్విచ్ అయ్యారు. సో ఓవరాల్గా ఈ హోల్ ప్రాసెస్ని మీరు ఎలాగా చూస్తారు? ఇప్పుడు నేనేం నేను ఆలోచించానండి. ఏదో భగవంతుడి క్రియేషను, ఆయన అలా నడిచాను అంతే. కాకపోతే ఏంటంటే అప్పటికి ఇప్పటికీ నాకు విద్య నేర్పిన గురువుల్ని మర్చిపోకుండా మా అన్నయ్యని, తర్వాత భావనాచార్య గారిని, దేశరాజు హనుమంతరావు గారు అండ్ మహానుభావుల దగ్గర విద్య నేర్చుకున్నాను. వాళ్ళ అక్షరం తిని వాళ్ళ అక్షరాలు సంపాదిస్తున్నాను నేను. అది మర్చిపోకుండా ఉంటే చాలు నా జన్మకి. అమ్మ 1వ తారీఖు సినిమాకి ప్రేక్షకులు ఇప్పటికీ చూసి ఎంజాయ్ చేస్తుంటారు టీవీలో, కానీ ఆ సినిమాకి అవార్డ్స్ ఏమీ రాలేదని చెప్పి చాలామంది విమర్శిస్తుంటారు. అందులో మీరు మంచి పాత్ర కూడా పోషించారు. మంచి సినిమా అండి. సత్యనారాయణ తీసిన సినిమాల్లో అది ఒక గొప్ప సినిమా. అవార్డులు రావట్లేదు లేదంటే మన ఛాయిస్ కాదు కదా. మన ఇచ్చేవాళ్ళు వాళ్ళ ధ్యాస ఎలా ఉందో, వాళ్ళు ఎలా ఆలోచించారో మనకేం తెలుస్తుంది. కృష్ణ వందే జగద్గురు సినిమాకి సైమా అవార్డు వస్తుందని చెప్పి అనుకున్నారు. అంటే ఆ మూవీ చేస్తున్నప్పుడు సురభి నాటక సీనియర్ యాక్టర్గా మీరు అందులో పాత్ర పోషించారు. చాలా మంచి, నేను అనుకున్నానండి ఏదో ఒకటి వస్తుంది దీనికని, అలాగే జరిగింది. మంచి డైరెక్టర్, మంచి వేషం. ఇప్పుడంతా ఓటీటీల కాలం నడుస్తుంది, వెబ్ సిరీస్లో అదంతా నడుస్తుంది. సో ఈ కాలం వచ్చే వెబ్ సిరీస్ల పట్ల, ఓటీటీ ప్లాట్ఫామ్స్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఏముందండి, మనం ఏం చెప్పగలం? కాలాన్ని మనం ఎదురెత్తమే కానీ
దాన్ని శాసించలేం కదా, దాని ప్రకారం అది జరుగుతుంది, మనం దాని ప్రకారం నడవటం అంతే. టీవీలో చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనాలు అవి చెప్తూ ఉంటారు, అవి వింటూ ఉంటారా? ఆధ్యాత్మికం పట్ల మీ ఒపీనియన్? వింటూ ఉంటానండి. మళ్ళా చంద్రశేఖర్ శాస్త్రి గారిది, ముఖ్యంగా ఉషశ్రీ గారిది, ఆ రెండు బాగా వింటాను. మంచి మాటలు ఉంటే నోట్ చేసి పెట్టుకుంటాను, మనసులో పెట్టుకుని వాటిని ధ్యానం చేసుకుంటూ ఉంటాను. అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది కదా, అది టీవీలో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే చిరకాల వాంఛ అది మన ఇండియన్స్. నేను కూడా తెలుగు వాడిని, భారతీయుడిని అని అనిపించింది. మోడీ గారు మంచి పని చేశారు. ఏదో అనేవాళ్ళు అంటుంటారండి, భగవంతుడి గురించి కదా, రకరకాలు వస్తాయి, ఉన్నారని లేరని. నా నమ్మకం ఒకటే, మీకు తెలిసా తెలీదు, ఆయన నాళ్ళ తాతారావు గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన మంచి సైంటిస్ట్. ఆయన పద్మభూషణ్ కూడా ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ పురస్కారం చేసింది. బాగుంది. మనకెందుకు ఇప్పుడు బెజవాడ వెళ్తుంటే ఆ రింగ్ రోడ్ దగ్గర ఇబ్రహీంపట్నం అంటారు, అక్కడ నార్ల తాతారావు థర్మల్ స్టేషన్ అని ఉంటుంది. అంత గొప్ప ఇది. ఆయన్ని ఎందుకంటే మీకు ఎంత జరిగిందంటే కరెంటు క్రియేట్ చేశాను, కరెంటు క్రియేట్ చేశాడు. అంటే కరెంటు వల్ల ఎంత ఉపకారం ఇది, అది క్రియేట్ చేశారని ఆయనకి అది అంత పురస్కారం. ఆయన దగ్గరికి వెళ్ళి మీ పిల్లలు లేరంట కదా అని అడిగాను. ఎవడు చెప్పాడు? మా పెద్ద అబ్బాయి అంటాడు. మరి ఇది వాడి క్రియేషనే కదా, కుర్రాడు కూడా, మరి కరెంటు కూడా ఆయన క్రియేషనే కదా. ఏమండి మరి ఇది నీ క్రియేషనే కదా, ఈయన చూపించావు కదా, కొంచెం ఆ కరెంటు చూపించమని అడగండి. చూపించగలడా? చూస్తే కలిపోతే ముట్టుకుంటే తెస్తాడు. కాబట్టి ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, విచ్ యూ కెనాట్ సీ, విచ్ యూ కెనాట్ టచ్, దట్ పవర్ ఇస్ ఎ గాడ్. ఆ శక్తి స్వరూపుని అంటారు పవర్. ఆ పవరే భగవంతుడు. నువ్వు అల్లా అనుకో, క్రిస్టియన్ జీసస్ అనుకో, లేకపోతే హిందూ రాముడు అనుకో, దేవుడు అనుకో, ఏదనుకున్నా సరే దట్ పవర్ ఇస్ ఎ గాడ్. కాకపోతే మన దేశంలో జరుగుతుంది ఏంటంటే, మనం నమ్మేది నమ్మకుండా ఊరుకోకుండా పక్క వాళ్ళ మతంలో వెళ్ళి పెడతారు. అది చాలా తప్పు. అదే రామ మందిరం గురించి కూడా జరుగుతుంది. ఊరికే పని లేని వాళ్ళందరూ వాళ్ళకుండే అభిమానంతో వాళ్ళు ఉండొచ్చు, అంతేగాని దీన్ని విమర్శించాల్సిన అవసరం ఏముంది. అది రీసెంట్గా మోడీ గారు వారణాసిలో నామినేషన్ వేశారు. ఆయన నేను రోజు కోరుకున్నది కూడా అదేనా, ఆయన నుంచి నియోజకవర్గంలో అఖండమైన మెజారిటీతో గెలవాలని, మూడోసారి ప్రధానమంత్రి దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా నిలబెట్టాలని, భారతదేశాన్ని. ఆయన కూడా ప్రపంచ దేశాలన్నింటిలోనూ గౌరవించబడాలని, భారతదేశం 3 పువ్వులు 6 కాయలుగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వెలగాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖంగా జీవించాలని, అంత శుభం జరగాలని కోరుకుంటున్నాను. భగవంతుని ప్రార్థిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనే 3వ ప్రధానమంత్రి, క్వశ్చన్ లేదు. అపోజిట్ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది ఆయనే వస్తే బాగుంటుందని అపోజిషన్ అయినప్పటికీ ఆయన పరిపాలన చేయాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో బీజేపీ రాజ్యాధికారం ఇప్పుడు సంపాదించింది. తెలంగాణలో బీజేపీ ఇప్పుడు ఎప్పుడంటే మన ప్రాప్తం రాసిపెట్టి ఉంటుందండి భగవంతుడు. నా ఉద్దేశంలో బాగా అభ్యర్థులందరూ బాగా తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తారని, అందులో ఓల్డ్ సిటీలో మహిళగా ఆవిడ నుంచి ఉంటుంది, ఆవిడ కూడా తప్పకుండా గెలుస్తుందని నాకు నమ్మకం. కిషన్ రెడ్డి గారు ఒకసారి మిమ్మల్ని కలిసారు ఇక్కడ. కిషన్ రెడ్డి గారు బీజేపీ, ఆయనతో మీ సాన్నిహిత్యం? మీతో ఎంత ఇది ఉందో అంత ఇది ఉందండి. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ఆయన చిన్నతనం నుంచి నాకు తెలుసు, ఆయన పురోగతి నాకు తెలుసు, నా పురోగతి ఆయనకి తెలుసు. బాగా స్నేహితుడు, మంచి మనిషి. ఆయన గొప్పతనం అంటే నియోజకవర్గంలో ప్రతివాడు పేరు పెట్టి పిలుస్తాడు, అంత పరిచయం ఆయన. చెప్పాలంటే వాళ్ళ ఆవిడని
మీ ఆయన ఎక్కడున్నారండి అంటే ఆ నియోజకవర్గంలో ఎప్పుడన్నా బలాని చోట ఎక్కడ ఉంటాడు వెతకండి అంట. అంటే ఇంటికి రాడా అంటే లేదండి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఆవిడ అంత అంటే పార్టీ కోసం అంత కష్టపడే మంచి కూడా. ఆయన ఆధ్వర్యంలోనే తెలంగాణలో బీజేపీ పార్టీ త్వరలో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయని మీరు ఫీల్ అవుతున్నారు? పట్టచ్చు, అంత దైవ నిర్ణయం ఉండి మనం అనుకున్నది జరగాలని కోరుకుంటున్నాం. మీ హోల్ కెరీర్లో మీ అర్థాన్ని ఇచ్చిన సహకారం ఎలాంటి? ఏముందండి సహకారం అంటే అందరికి ఇచ్చినట్టే నాకు కూడా సహకారం ఇచ్చింది. కాకపోతే ఎక్కువ చెప్పుకోవాలంటే నేను చేసినటువంటి దిక్కుమాలి పనులన్నిటికీ మనసులో పెట్టుకోకుండా సహకారం చేసింది. అది దానిలో గొప్పతనం. మీకు ఏమన్నా అవార్డు వచ్చినా కానీ పలానా సినిమాలో మీ పాత్ర బాగున్నా కానీ మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు? బాగానే ఉన్నాయండి, బాగానే చేశారు అంటది. బాగానే చేశారే అంటుంది, అంతకంటే ఏముంటుంది. మీరు చేసిన సినిమాల్లో ఫేవరెట్ మూవీ ఏంటి? దానికే అన్నీ ప్రజలు మెచ్చినండి, దానికి ఇష్టమే. మీ మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ గురించి చెప్తారా సార్? ఏం చేస్తున్నారు? నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి అండి. మనవాళ్ళు 2 అబ్బాయికి. పెద్దవాడేమో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోతుంది ఈ సంవత్సరంతో. రెండోవాడు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్కి దాని పరీక్షలు రాస్తున్నాడు, ప్రిపరేషను. పెద్దవాడి పేరు మా అబ్బాయి నా పేరే పెట్టుకున్నాడు, వాడి కోట శ్రీనివాసరావు అని. రెండోవాడి పేరు శ్రీహర్ష. ఇద్దరు బాగా చదువుతారు. పెద్దవాడు ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళే సీట్ ఇచ్చారు, బాగా చదువుతారు ఇద్దరు. రెండోవాడు కూడా మంచి 96, 97 అంటే పర్సంటేజ్ వస్తుంది, బాగా చదువుతాడు. మనవరాలు కూడా బాగా చదువుతుంది. 2 అమ్మాయికి 1 అమ్మాయి, అదే మనవరాలు. 2 మనవాళ్ళు. అది మీ వారసత్వాన్ని కొనసాగించేలాగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? మీ మనవాళ్ళని మీ వారసత్వాన్ని కొనసాగించే? నాకైతే ఇష్టం లేదండి, వాళ్ళకు కూడా ఉందని నేను అనుకోను. నాకు ఇష్టం లేదు అసలు. ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది అందుకని ఎంకరేజ్ చేయడం తప్పు అని నా ఉద్దేశం. వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి ఆ చదువు మీదే ధ్యాస. వాళ్ళంత చదువులు చదవడానికి దానికి నేను మా ఆవిడ ఏం కాదు. ఏదో మేము బాగా చదివితే బాగుంటుందని దేవుడి దండం పెట్టుకోవడం, ఆనందపడటం. వాళ్ళంతా వాళ్ళు అట్లా తయారు చేయడానికి కారణం వాళ్ళ అమ్మ. బాగా బ్రిలియంట్ ఆవిడ, ఎంకామ్. చక్కగా పిల్లల్ని చక్కగా చదివించి నా కోసం ఉద్యోగం చేయకుండా మానేసి నేను గొడవ చేశాను. ఉద్యోగం అడిగితే ఎవడెవడు ఇస్తారమ్మా, పిల్లలు పాడైపోతారు. ఎందుకంటే నేనేమో రోజు పొద్దున సాయంకాలం అటు ఇటు తిరుగుతుంటాను, అదేమో చదువు సంధ్య లేదు. ఏదో చిన్నప్పుడు చదువుకుంది, పిల్లలు పాడైపోతారని పాప మానేసి పిల్లల కోసం కష్టపడి పనిచేసి వాళ్ళంత పైగా వచ్చారంటే ఆ అమ్మాయి కారణం. ఆవిడ రుణం నేను తీర్చుకోలేను. మాతో కూడా చక్కగా ఉంటుంది, అంతా కాపురం అంతా హాయిగా ఉంటుంది, ఆనందంగా చక్కగా అందరితో కలిసి పడుతున్నారు, బంధుకోటితో అందరితో. మళ్ళీ ఎప్పుడన్నా విజయవాడ కానీ మీ సొంత ఊరు కంకిపాడు కానీ వెళ్ళే అవకాశం ఉందంటే? ఎప్పుడన్నా వెళుతూ ఉంటాను, చూసి వస్తూ ఉంటాను. కోట గారు నటించిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏంటి? ఎప్పుడన్నా అవార్డ్స్ వచ్చినా కానీ మీ ఫీలింగ్? పద్మశ్రీ వచ్చినప్పుడు ఎప్పుడు నాకే ముందర చెప్పారు పద్మశ్రీ వచ్చినట్టు ఫోన్ చేసి. అక్కడ ఢిల్లీ నుంచి ఆయన ఫోన్ చేసి పద్మశ్రీ వచ్చిందని శ్రీనివాసరావు గారు ఉన్నారంటే షూటింగ్ వెళ్ళారని అంటే పద్మశ్రీ అవార్డు వచ్చిందమ్మా ఆయనకి అని చెప్పేశాను. అంటే ఆయన అన్నాడు, పద్మశ్రీ అందరికీ రాదమ్మా, ఎక్కడికో వస్తుంది, మీకు సంతోషంగా ఉంది అన్నాడు. సంతోషంగా ఉంది అన్నాను. తెలుగు చేయండి అన్నా. అంతలోకి బాకెట్లో కారు వచ్చింది. వస్తే అప్పుడు వాళ్ళతో మా ఆయనతో మాట్లాడారు. ఇన్నేళ్ళ సినీ ప్రయాణంలో ఎప్పుడు ఎక్కువ షూటింగ్స్లోనే ఉండేవాళ్ళు, ఇంటి పట్టు తక్కువ ఉండేవారు, మిస్ అయ్యేవారు బాగా?
డబ్బు సంపాదిస్తాను కదా ఆనందంగా ఉంటుంది.